రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన బాలుడు డోర్ లాక్ పడి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక 5 ఏళ్ల తన్మయశ్రీ, 4 ఏళ్ల అభినయశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. ఇంటి ముందు ఆడుకుంటూ పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ పడి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక 5 ఏళ్ల తన్మయశ్రీ, 4 ఏళ్ల అభినయశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. ఇంటి ముందు ఆడుకుంటూ పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ పడి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక 5 ఏళ్ల తన్మయశ్రీ, 4 ఏళ్ల అభినయశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. ఇంటి ముందు ఆడుకుంటూ పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ పడి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మరణించారు. 5 ఏళ్ల తన్మయశ్రీ, 4 ఏళ్ల అభినయశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. ఇంటి ముందు ఆడుకుంటూ పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ పడి ఇద్దరు చిన్నారులు మరణించారు. 5 ఏళ్ల తన్మయశ్రీ, 4 ఏళ్ల అభినయశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. ఇంటి ముందు ఆడుకుంటూ పార్క్ చేస్తున్న కారులోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకున్నా. రమేష్, కారులో చిన్నారులు ఆడుకుంటూ ప్రాణాలు విడిచిన ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామగిరి గ్రామంలో ఒక విషాదం అయితే చోటుకొచ్చిందని చెప్పవచ్చు. ఇంటి ముందు ఆగి ఉన్న కారులో ఇద్దరు పిల్లలు కూడా ఆడుకున్న సమయంలో కూడా అది కారు డోర్ లాక్ కావడంతో కూడా అది ఊపిరి ఆడక అక్కడి నుంచి చెందినట్టు కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే హుటాహుటిగా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయారని చెప్పి కూడా వైద్యులు అయితే ధృవీకరించడం జరిగింది. ఇది ఈ రోజు ఉదయం సమయంలో జరిగిందని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్పారు. మొదటగా ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు కొద్దిసేపటి కిందనే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్నారు అన్నప్పటికీ ఎంతసేపటి కూడా వాళ్ళు ఇంట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో కానీ స్థానికంగా కూడా కొంతవరకు వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో కూడా వారు కార్లో డోర్ లాక్ పడడంతో కూడా అప్రసంస్కృత స్థితిలో ఉండడం, తర్వాత వారిని చూసి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ లోపే వాళ్ళు మృతి చెందారని చెప్పి కూడా వైద్యులు ధృవీకరించడంతో కూడా ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అయితే మలుస్తుందని చెప్పవచ్చు. కొద్దిసేపటి కింద కళ్ళ ఎదుట ఆడుతున్న ఈ చిన్నారులు ఇద్దరు కూడా విగత జీవిగా పడిపోవడంతో కూడా వారి తల్లిదండ్రులు అయితే కన్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. డోర్ లాక్ అంటే అన్లాక్ ఏ విధంగా అయింది, తర్వాత ఇతర కారణాలపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆరాధిస్తున్న సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు రమేష్.